తెలంగాణ రైతులకు ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. ఇక మీదట కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫెసిలిటీస్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ కార్డుకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంటూ ఇప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు? ఏ ఆఫీస్‌కి వెళ్ళి ఈ కార్డుకి మీరు దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. పీఎం కిసాన్ డబ్బులు 2000 జమ కావాలంటే ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు పూర్తిగా తెలుసుకొని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం ద్వారా మీరు ఈ సమాచారాన్ని మరికొంతమందికి రీచ్ అయ్యేటట్లు చేసిన వారవుతారు. తప్పకుండా లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా పొందవచ్చు అన్నమాట. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు మీకు ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రభుత్వం అయితే ఒక వివరణ అయితే ఇచ్చిందనమాట. సో, ఆ వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ప్రతి రైతుకు ఐడి కార్డు 11 అంకెలతో ప్రత్యేక నంబర్ కేటాయింపు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందంటూ మనకిక్కడ చెప్తున్నారండి. ఐడితో పాటు ఆధార్, పట్టాదార్ పాస్బుక్, ఫోన్ నంబర్ లింక్ అనేది చేస్తారని చెప్తున్నారనమాట. భూమి రకం, పంటల సాగు వివరాలు అయితే నమోదు చేస్తారు. కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి. సో, ఈ యొక్క గుర్తింపు నెంబర్ని ఫార్మర్ ఐడి అయితే అంటారనమాట. ఈ ఫార్మర్ ఐడికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది చేయించుకోవాలి, రిజిస్టర్ అవ్వాలనేది చెప్తాను. అలానే ఈ ఫార్మర్ ఐడి ద్వారా ఏమేమి ఫెసిలిటీస్ అనేవి రాబోతున్నాయి అనే వివరాలు కూడా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు 11 నంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్నటువంటి భూమి రకం, సాగు వ్యక్తిగత వివరాలు డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పుడు మనం ఆధార్ నెంబర్ ఏ విధంగా అయితే చూస్తున్నామో ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ అనేది ఆధారే కదా. అదేవిధంగా రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక యూనిక్ ఐడిని అయితే ఇవ్వబోతుందన్నమాట. 11 నెంబర్లతో అయితే ఉంటుందని చెప్తున్నారు. సో, ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు శిక్షణ ఇచ్చినటువంటి ప్రభుత్వము మే 5 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఓకేనా. ఇక్కడ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మనం సొంతంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది వెబ్ పేజ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, అయితే వివరాలు అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత లాస్ట్లో చూపిస్తాను వెబ్ పేజ్ గురించి. ఓకేనా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల దగ్గరికి అయితే శిక్షణ అయితే ఇచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వము. వారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క ఐడికి అయితే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవచ్చు అనమాట. అసలు ఏమిటి ఫార్మర్ ఐడి అనే మీకు డౌట్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ మనకు సమాచారం ఇచ్చారు చూడండి. ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడిలో రైతు పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పట్టాదార్ పాస్బుక్ వివరాలు, భూమి రకం అంటే ఏ భూమిని మీరు పండిస్తున్నారనే వివరాలు, సర్వే నెంబర్లు, సాగు చేసినటువంటి పంటలు తదితర సమాచారం అంతా కూడా నమోదు చేస్తారు. ఈ ఐడి ద్వారా రైతులకు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది. ఈ ఐడి లేకుండా రైతులకు ఇకపై ఈ పథకాల ప్రయోజనాలు లభించవు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు ఈ ఫార్మర్ ఐడి అయితే అవసరం లేదని చెప్తున్నారు. అంటే కేవలము కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఫెసిలిటీస్ మీరు పొందాలనుకుంటే ఈ ఫార్మర్ ఐడికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలని చెప్తున్నారనమాట. అయితే వీటికి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకుంటారంటే రేపటి నుంచి మే 5వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఓకేనా. అగ్రికల్చర్ ఎక్స్టెన్షనల్ ఆఫీసర్ వీరి దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా చెప్పున్నారు. ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి. రైతులు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్, మొబైల్ నెంబర్తో పాటు స్థానిక ఏఈఓను సంప్రదించాలి. అలాగే భూమి వివరాలు, సాగు చేసిన పంటల సమాచారాన్ని అందించాలి. ఈ వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. యాప్లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఈ ఓటీపీని యాప్లో నమోదు చేయగానే 11 అంకెల
ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ యొక్క యాప్ కూడా అగ్రిస్టాక్ యాప్ అనమాట. సో ఈ యొక్క అగ్రిస్టాక్ వెబ్ పేజ్ కూడా నేను మీకు షేర్ చేస్తానండి చివరిలో. సో ఫార్మర్ ఐడి ప్రయోజనాలు ఏంటంటే, ఫార్మర్ ఐడి ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వేగంగా పారదర్శకంగా అందుతాయి. సో అదేవిధంగా ప్రకృతి విపత్తుల సమయంలో ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి. పదే పదే డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. పేపర్ వర్క్ లేకుండా ఒకే ఐడితో అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయ శాఖ విధానాలను రూపకల్పనలో ఈ డిజిటల్ డేటా సర్కారుకు సహాయపడుతుంది. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలకు పైగా రైతులైతే ఉన్నారు. వారందరూ కూడా వీటికి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఏఈఓలకు ఈ యొక్క ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి వారి ద్వారా అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి చేయిస్తున్నారనమాట. ఇకపోతే వెబ్ పేజ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, చూడవచ్చు. మీ యొక్క ఏఈఓలు అప్లై చేస్తున్నటువంటి మీ యొక్క యూనిక్ ఐడి నెంబర్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ అయితే ఇదేనండి, అగ్రిస్టాక్. సో ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే అఫీషియల్ వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఫార్మర్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి కూడా ఫార్మర్ ద్వారా కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఫార్మర్ ద్వారా కూడా చేసుకున్నారు చాలామంది కూడా. అయితే ఇక్కడ అఫీషియల్గా అయితే ఆఫీసర్స్కి అయితే లాగిన్ అనేది ఇస్తున్నారు కాబట్టి వారి ద్వారా అయితే సో మీరు కన్సిడర్ అయ్యి తప్పకుండా ఈ యొక్క యూనిక్ ఐడికి అప్లై అయితే చేయించుకోండి, ఫార్మర్ ఐడికి. ఓకేనా. సో ఇదేనండి వెబ్ పేజు. ఈ యొక్క అగ్రిస్టాక్ వెబ్ పేజ్ ద్వారా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసి ఈ యొక్క ఫార్మర్ ఐడికి అయితే రిజిస్ట్రేషన్స్ అనేవి చేస్తున్నారు. సో గతంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అయితే చేశారనమాట. చాలామంది కూడా రిజిస్ట్రేషన్ అనేది చేంజ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫార్మర్ ఐడికి సంబంధించినటువంటి వివరాలు అయితే అందాయి. మీకు ఈ సమాచారం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్స్ కనుక ఓపెన్ అయితే అంటే డైరెక్ట్గా రైతే ఈ యొక్క ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తే నేను ఖచ్చితంగా మరొక వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. తప్పకుండా ముందు రోజుల్లో మంచి సమాచారాలతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.